ట్రావెలర్స్ అనగానే ఒక బండి ఉంటుంది, వెళ్ళిపోతారు, బండి వేసుకుని అడగపడితే ఎక్కడ కానీ అనుకుంటూ ఉంటారు చాలామంది. అలా కాదు, ట్రావెలర్స్ అనేవాళ్ళు చాలా రకాలు ఉంటారు. అందులో కొందరు ఒక చిన్న బ్రేక్ కోసం ట్రావెల్ చేస్తూ ఉంటే, మరికొందరు అడ్వెంచర్ కోసం ట్రావెల్ చేస్తూ ఉంటారు. కానీ నేను అటువంటి బ్రేక్ లేదా అడ్వెంచర్ కోసం అయితే కాదు ఈ ప్రయాణం. నేను చూసిన నా అనుభవాలు, ఆ ప్రాంతపు సంస్కృతులు, సాంప్రదాయాలు, ఆ ప్రాంతం ఎలా ఉంటుంది అన్నది చూద్దాం. ఒకసారి ప్రయాణం మొదలైన తర్వాత చాలా దూరం ప్రయాణించాలి. నేను ఇమ్రాన్, నేను మొదలుపెట్టిన ఈ ప్రయాణం నాతో కలిసి చూద్దాం రండి. హలో బాయ్స్ అండ్ గర్ల్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. ఐ హోప్. ప్రజెంట్ అయితే నేను ఇంటికాడ ఉన్నా. రేపు ట్రావెలింగ్ అనగా ఈరోజు నేనైతే ఈ వీడియో అన్నది రికార్డ్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే వెహికల్కి మొత్తం సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం డాక్యుమెంట్స్ అవి మొత్తం రెడీ చేసుకున్నాను. ఆ తర్వాత మనకి కావాల్సినటువంటి గేర్స్ అవి మొత్తం రెడీ చేసుకున్నాను. ఆ తర్వాత మనకి టాప్ బాక్స్ అది ఇన్స్టాల్ చేయడం అయితే జరిగింది. మీకు వ్యూ అయినా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ గైస్, ఇది రైడింగ్ సెటప్ మొత్తం అయితే రెడీ చేసాను. రైడింగ్ ప్యాంట్, షర్ట్, రైడింగ్ గేర్స్ అవి, ఆ తర్వాత వాటర్ లైనర్, ఇది దాంతోపాటు ఇది వాటర్ ప్రూఫ్, అదే మనకి వాటర్ లైనర్స్ ఉంటాయి కదా, రీడింగ్ జాకెట్ ప్లస్ దానికి ఇవి రెండు. తర్వాత ఇది నా మ్యాక్బుక్ వీడియో ఎడిటింగ్. ఆ తర్వాత ఇవి వచ్చేసేసి రైడింగ్ గ్లౌస్, ప్రో బైకర్వి, రైనాక్స్ తీసుకుందాం అనుకున్నా కానీ తీసుకుందాం. ఆ తర్వాత ఇది మనకి క్యాప్ లాగా మాస్క్, ఇది హెల్మెట్లో స్వెట్ అబ్జర్వ్ చేయడానికి. ఆ తర్వాత ఇది వాటర్ క్యారింగ్ చేయడానికి, మనకి వాటర్ క్యారింగ్ చేయడానికి వాటర్ బ్లాడర్ ఇది. ఆ తర్వాత ఇది 360 కెమెరా. ఇది వచ్చేసేసి మనకి ఏదైతే వీడియో ఉంటుందో 360లో మొత్తం సరౌండింగ్స్ ఎట్లా ఉందని చూడడానికి, ఇది మనకి శాంసంగ్. తర్వాత ఇది గోప్రో యాక్షన్ కెమెరా, ఇక DJI డ్రోన్ ఇది. ఆ తర్వాత ఇది స్ప్రే, చైన్ స్ప్రే, దాంతోపాటు కొంచెం స్పానర్స్ అవి తీసుకున్నా, ఏదైనా లూజ్ అయితే టైట్ చేసుకోవడానికి ట్రావెలింగ్. ఆ తర్వాత రైడింగ్ షూస్ ఇవి. ఇక బైక్ అయితే ఇక్కడ ఉంది, చూపిస్తా చూడండి. ఇదిగోండి, ఇది బైక్. ప్రజెంట్ అయితే టాప్ బాక్స్ అంతవరకు సైడ్ ప్యానల్స్ అయితే పెట్టిలా, ఎందుకంటే హెవీ అయిపోతుంది బైక్. నాది ఎక్స్పల్స్ కాబట్టి టాప్ బాక్స్ అంతవరకు ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇక మొత్తం అయితే సెటప్ ఇది, రైడింగ్ సెటప్ అయితే. ఇక స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం ఏందన్నా తెలుసుకుందాం. చలో. హే గైస్, ఇప్పుడే బైక్కి సెటప్ మొత్తం అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా. క్లాస్ మొత్తం బట్టలు, తర్వాత కెమెరా ఎక్విప్మెంట్ అవి మొత్తం బాక్స్లో పెట్టాను. బయట క్లైమేట్ అయితే బాగుండలేదు అంతగా. చూద్దాం ఎట్లా ఉంటుంది అన్నది. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా. చలో, ఎక్కడికి వెళ్తున్నాం ఏందన్నది చెప్తా. వెళ్ళేటప్పుడు కొంచెం బైక్ ట్రైనింగ్ తీసుకుందాం. హే గాయ్స్, ఇప్పుడే ఇక రైడ్కి అయితే స్టార్ట్ అయ్యాం. వెనక ఇప్పుడు టాప్ బాక్స్ పెట్టాం కదా, ఇప్పుడు ఏంటంటే అంత కన్వీనియంట్గా స్పీడ్ అయితే అంత స్పీడ్గా ఎత్తడానికి అయితే ఉండదు. చిన్నగా ఎత్తవలసి ఉంటుంది స్పీడ్ అయితే. ఎందుకంటే ఆ టాప్ బాక్స్ నేను ఫిక్స్ చేసిన తర్వాత ఇదే నాది ఫస్ట్ రైడ్ అయితే, ఎట్లా ఉంటుందో ఏమో. సో దానివలన అయితే చిన్నగా వెళ్ళాలి.
ఓకే, వాన బాగా పడుతుంది మా వైపు అయితే. ప్రజెంట్ బాపట్లో పొద్దు నుండి పడుతుంది. ఇప్పుడు టైం వచ్చేసేసి మార్నింగ్ 10:33 AM అయింది. 10కే స్టార్ట్ అవుదాం అనుకున్నా, కాకపోతే వాన పడడం వల్ల కొంచెం డిలే అయింది, ఓ 30 minutes. ఈరోజు ఎంతవరకు కవర్ చేస్తామని చూద్దాం. వీడియో వ్లాగ్ అన్నది ఎంతవరకు కవర్ చేస్తాం. ఇదా ఒరిస్సా ఏమో చూద్దాం, వెళ్తా ఉంటే వస్తూ ఉంటుంది. అదే బాక్స్ మీద ఉంది చూడు, ఐకేపీటీ. ఎక్కడ కదా అన్నది తెలిసి స్టార్టెడ్ నౌ. బాపట్ల హైవేకి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది. $70 km నేషనల్ హైవే 16. స్టార్టెడ్. ఇక ఒరిస్సా వరకు అయితే అక్కడ ఆల్రెడీ అడిగారు, నేను చెప్పేశాను ఎక్కడి వరకు అన్నది మన రైడ్ అయితే ఒరిస్సా వరకు అని చెప్పాను. ఈ మధ్యలో ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం. గైస్, చాలా రోజులైంది వ్లాగ్ వీడియో చేసి అనేది తెలుసు. లాంగ్ రైడ్ చేస్తానని చెప్పాను ఆల్రెడీ. సో దానికోసం అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యాను. అక్కడ ఒరిస్సా వరకైనా ఇంకా పైకి వెళ్తాం అన్నది మనకు కూడా తెలియదు. మనమైతే స్టార్ట్ చేసాం జర్నీ అన్నది. వాళ్ళ జస్ట్ చెప్పాను ఎక్కడి వరకు వెళ్తాం అన్నది. స్టాప్ బై స్టాప్ 1 by 1 చూసుకుంటూ వెళ్దాం ఎక్కడి వరకు వెళ్తాం ఏంటన్నది. అయితే ఈ బాపట్ల రోడ్స్ మొత్తం కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దానివల్ల కొంచెం మనకి ట్రాఫిక్ ఎక్కువగా అనిపిస్తుంది. అక్కడ వరకు అయిపోయింది, పాలిటెక్నిక్ కాలేజ్ ముందు వరకు. ఇక ఇది మొత్తం ఇంకా కొంచెం పెద్ద చేయాల్సి ఉంటుంది రోడ్ అయితే. మన వ్లాగ్ వీడియో అన్నది బాపట్ల నుంచి ఒరిస్సా వరకు ఫస్ట్ ఉంటుంది. కాకపోతే మధ్యలో కొన్ని స్టాప్స్, కొన్ని ప్లేసెస్ అయితే ప్లాన్ చేశాను. అవి మొత్తం చూసుకుంటూ 1 by 1 అయితే వెళ్దాం. ప్రజెంట్ నేను వచ్చేసి బాపట్ల ఉన్నాను. బాపట్ల జిల్లా చేశారు ఈ మధ్య. ఏంటో ఈ ట్రాఫిక్ ఏంటో. బాపట్లలో మంచి ఫేమస్ ఏమైనా ఉన్నాయంటే ఒకటి సూర్యలంక బీచ్ దగ్గరలో, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి ఇది తెలియని వాళ్ళ కోసం చదువుతున్నా, ఆల్రెడీ ఐడియా ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఏం లేదు తెలుసుంటే. ఒకటి సూర్యలంక బీచ్. నెక్స్ట్ వచ్చేసేసి బాపట్లలో ఎడ్యుకేషన్కి మంచి ఫేమస్, ఆల్ కాలేజెస్ ఉంటాయి. ఒక్క మెడికల్ కాలేజ్ అయితే ప్రజెంట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు దగ్గరలో, ఇంకా అది అవ్వలేదు, పని అయితే జరుగుతుంది. మిగతాయి మొత్తం ఉన్నాయి. ఇంకేమన్నా లేకపోతే నాకు తెలిసి మ్యాక్సిమం ఉన్నాయి. లేని ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. ఇక్కడ మనకు 5 minutes పోయిద్ది అనుకుంటా. ఇప్పటికి కట్ చేసి పెడతాను, మొత్తం లెంత్ అయితే పెట్టలేను. కేక్ ఏదో వేశారు, మరి పేరేందో మరి నేనైతే చదవలేకపోతున్నా. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఒరిస్సా అదే లడాక్ రైడ్కి వెళ్దామని ఉంది, కానీ మనకైతే ప్రజెంట్ ఎటువంటి ఇంతవరకు ఈ 2 years అయిందనుకుంటా నేను స్టార్ట్ చేసి ఛానల్ అయితే. ఇంతవరకు అయితే మనకి ఎటువంటి ఇన్కమ్ అయితే రాలేదు. జస్ట్ అంతా మన పాకెట్లో నుంచే యూజ్ చేస్తూ ఉన్నాం. పాకెట్లో నుంచి
ఏదో విధంగా చాలా వరకు అయితే ట్రై చేస్తున్నా. నా వంతు ప్రయత్నం, మీ వంతు మీరు ఇక షేర్ చేయాలి మీ ఫ్రెండ్స్తో, మై రిక్వెస్ట్. దాంతోపాటు వీడియో నేను ఒక చిన్న లైక్ ఇవ్వట్లేదు, ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఎక్కువ స్పీడ్ వెళ్ళాల 75, ఎందుకంటే వెనక టాప్ బాక్స్ అది ఉంది. ఎక్కువ స్పీడ్కి వెళ్ళినా సరే అది బ్యాలెన్స్ చేయాలి కదా, దానివలన. పోను ఇదే హైవే కంటిన్యూ చేసేద్దాం. ఇదే రూట్లో మనం మచిలీపట్నం బీచ్, ఆ తర్వాత హంసలదేవి బీచ్ మీకు చూపించాను. ఒకవేళ ఐడియా లేకపోతే చూడండి. ప్రజెంట్ అయితే హంసలదేవి బీచ్ 360 వ్యూ కూడా ఉంది మన వీడియోలో, సేమ్ బ్లాగ్ వీడియోలో. అది ఒకసారి మీరు చూడకపోతే హంసలదేవి మచిలీపట్నం బీచ్ అయితే చూడొచ్చు. అక్కడ మనకి హంసలదేవి బీచ్లో ఏముంది ఫేమస్ అనే మీకు డౌట్ ఏమైనా ఉన్నట్లయితే, అక్కడ వచ్చేసేసి మనకి హంసలదేవి బీచ్లో మొత్తం 360 డిగ్రీస్ బ్లాగ్ వీడియో కూడా ఉంది. అక్కడ సాగర సంగమం అనేది మీకు ఐడియా ఉందే ఉంటుంది. అంటే ఏంటంటే మనకి బీచ్లో ఎక్కడో స్టార్ట్ అయినటువంటి ఆ కృష్ణానది వచ్చేసేసి అక్కడ మనకి కలిసిపోతుంది, సముద్రంలో కలుస్తూ ఉంటుంది. ఆ ప్లేస్ కలుస్తూ ఉంటుంది. సో ఆ ప్లేస్ని సాగర సంగమం అంటారు. ఆ సాగర సంగమం 360 వ్లాగ్ వీడియో అయితే మీకు నేను ఆ వ్లాగ్ వీడియో చేసి పెట్టడం జరిగింది మన యూట్యూబ్ ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి. బ్రదర్ యానం ఎటు వెళ్ళాలా? యానం ఐడియా? అమలాపురం ఇటు వెళ్తుందా? రేవు దాటిన తర్వాత ఇటు నుంచి వెళ్ళొచ్చా? అంటే మ్యాప్ ఇంకో రూట్ చూపిస్తుంది నాకు. యానం వెళ్ళాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అమలాపురం రూటు అన్నా అమలాపురం రూట్ ఎట్లా వెళ్ళాలి? అమలాపురం అండి మీరు దిగిపోయి దిగమర వెళ్ళాలండి. దిగమర వెళ్తే బైపాస్ తగులుతుంది మీకు. దిగమర దాటిన తర్వాత దిగమర వెళ్ళాలా? దిగమర అంటే ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్కి వెళ్ళాలా? అవునండి, లెఫ్ట్కి వెళ్ళాలి. ఓకే, మీరు దాటి తర్వాత ఊరు తగ్గుతుందండి మీకు ఉంటుందిలే. ఆ ఊరు దాటిన తర్వాత దిగమర దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ బైపాస్ తగులుతుంది. అటు నుంచి యానం వెళ్ళిపోవచ్చు కదా? వెళ్ళిపోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. దిగమర్రు ఇదేనా? ఎస్, దిగమర్రు. మనం ప్రజెంట్ ఉన్న దిగమర్రులోనే. ఇక్కడ టీ జంక్షన్ ఉంటుంది. ఇంకా ఎస్, ఇక్కడ ఉంది మనకి ఇండియన్. అది చాలా దూరం లోపలికి వచ్చాం మనం, అయినా సరే మీకు దిగుమర్రు కనబడింది కదా దాంట్లో. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి మనం. దిండి ఒక
10 minutes వేస్ట్. ఇంకా 70 కిలోమీటర్లు ఉంది మనం యానం వెళ్ళడానికైతే. టైం వచ్చేసేసి 2 అయిపోయింది. ఏదో ఒకటి తినాల్సిందే ఆడో చోట ఈ రూట్లో. తినడానికి ఏమున్నాయి అంటున్నా. ఫ్రైడ్ రైస్ ఏం లేదా? మీల్స్ హే గైస్, ఇప్పుడే లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా యానంకి మనకి వచ్చేసేసి 60 km ఉంది డిస్టెన్స్ అయితే. ఇక స్టార్ట్ అయ్యా యానం చూద్దాం ఈరోజు ఎట్లాగైనా సరే. ఇంతవరకు 237 కిలోమీటర్ అయితే మనం కవర్ చేసాం. యానంకి రావడానికి దగ్గర మనకి 300 km, గూగుల్ మ్యాప్స్లో మనకి 250 km అని చూపిస్తుంది. అంతా బిస్కెటే. దాన్ని నమ్మడం కంటే లోకల్ వాళ్ళని అడగడం బెటర్. అక్కడికి వెళ్ళి ఎంత దూరం మళ్ళీ తీసుకెళ్ళింది అనుకున్నారు, చాలా లోపలికి. ఫస్ట్ డైవర్షన్, ఇప్పుడేం మళ్ళీ అది కాదు, మళ్ళీ వెనక్కి రావాలని చెప్పి అలా కొంచెం ఒక దిగమర్రు నుంచి చాలా లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ రూట్ అన్నది చూపించారు. ఇవన్నీ ఎందుకులే అని చెప్పి లోకల్ పర్సన్ అడిగిన తర్వాత అతను చెప్పాడు మనకి. అతనే సజెస్ట్ చేసిండు ఇట్లా కాదు ఇట్లా వెళ్ళాలని చెప్పి. ఆ రూట్ని ఫాలో అవుతున్నాను నేనైతే ఇప్పుడు ప్రజెంట్. ఏంది ఇది? కట్ 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 అంటుంది. ఇది చైనా లేకపోతే ఏంది అది అన్నది అర్థం కాదు. లేదు మరి ఎందుకు ఎట్లా ఉంటుందో నాకు అర్థం కాదు. ఓకే, చైన్ కూడా బాగానే ఉంది. చైన్ స్ప్రే వచ్చేటప్పుడే చేశాను, అవసరం లేదు దానికి ఇప్పుడే చైన్ స్ప్రే కొట్టడం. నాన్ స్టాప్ కొట్టడం అయితే 6 కల్లా వైజాగ్ వెళ్ళిపోవచ్చు. కాకపోతే అట్లా కాదు కదా మనం వెళ్తుంది. ఇక్కడ చూడొచ్చు బోర్డు వచ్చింది, ఈ డైవర్షన్స్ చెప్పేటటువంటి బోర్డు.
యానం 15, కాకినాడ 43, కత్తిపూడి 83, విశాఖపట్నం 203. యానం ఇంకా 16 కిలోమీటర్లు ఉంది. మనకి ఎస్కార్ట్ లాగా ఉంది. గైస్ ఇది మొత్తం మనకి యానంకి ఇంకా 13 km ఉందనగా నేచర్ చూడొచ్చు ఎట్లా ఉందన్నది. సూపర్ ఉంది. ఒక్కసారి ఫ్రీగా ఉన్నప్పుడు ఇటు ఒక ట్రిప్ వేయడం బెటర్ నా యొక్క అభిప్రాయం అయితే. 500 meters టోల్ గేట్. ఎన్నో టోల్ గేట్ ఇది. టోల్ గేట్లు లెక్కేసుకోవడం సరిపోతుంది యానంకి వచ్చేటప్పుడు ఎన్ని ఉన్నాయని. దాదాపు ఇప్పటికి 7 or 8 ఉన్నట్టున్నాయి. ఇందులో కొన్ని పనిచేస్తున్నాయి, కొన్ని పనిచేయట్లా. మన యానంకి వచ్చే తలకి అంటే ఇటు దిగమర్రు రూట్లో రావడం అయితే, మచిలీపట్నం దిగమర్రు యానం రావడం అయితే 11 కిలోమీటర్లు ఉంది ఇంకా యానంకి. ఇదంతా పాండిచ్చేరి కిందకు వస్తుంది. చూద్దాం అది. ఎవరన్నా వచ్చారా? ఎవరు వచ్చారు? ఎవరు? చంద్రబాబు వస్తారా ఏంది? ఎక్కడ దాకా ఉంది? ఇట్లా ఇట్లా ఎక్కడ దాకా ఉంది తెలీదా? ట్రాఫిక్లో జామ్ అయిపోయా. మరి ఏం చేయాలో ఇప్పుడు చూడాలి. బ్రదర్ ఇది ఏ ఊరు కిందకి వస్తుంది? ఇదేం ఊరు? ఇదే ఊరు? ఎదుర్లంక. ఎదుర్లంక యానం యువతల. ఓకే. ఎదుర్లంకలో ర్యాలీ జరుగుతుంది ప్రజెంట్ అయితే. అరే రే రే రే. గైస్ ఇప్పుడే యానంకి ఎంటర్ అవుతున్నాం. ఈ బ్రిడ్జ్ ఆ పక్క నుంచి ఈ బ్రిడ్జ్ మనకి కట్ చేసేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ నుంచి కేంద్రపాలిత ప్రాంతం యానంకి ఎంటర్ అయిపోయాం ప్రజెంట్. ఇక్కడ నుంచి ఇక యానం చూడండి. ఇక ఏమేం ప్లేసెస్ ఉన్నాయి ఏంటి అన్నది మీకు 1 by 1 అయితే చూపిస్తాను. ఇదంతా కేంద్రపాలిత ప్రాంతం. ఇదిగోండి యానం. వెల్కమ్ టు యానం. సుస్వాగతం యానం. ప్రభుత్వ ఆతిథ్య గృహాలు అంటే ఇవే. రూమ్స్ ఉన్నాయా? రూమ్స్ ఏమైనా ఉన్నాయా అంటున్నా. అటు రమ్మంటారా? బైక్ ఎటు పెట్టమంటారా? అటు వెళ్ళిపోవచ్చా? ఎటు వెనక్కి వెళ్ళాలా? ఇది బ్యాక్ సైడా? దీని పక్కన. ఓకే అర్థం కాల.
మీరు ఏం చెప్తారంటే అలా లాక్కెళ్ళండి, ఇలా 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 ఇల్లు బయటండి అలా లాక్కెళ్ళండి సార్. అటు నుంచి ఫ్రంట్ అది. అవును సార్. మీరు ఎవరండి? మీరు ఎవరిది? మాదా గుంటూరు. గుంటూరు సార్. అటు నుంచి ముందుకు రమ్మంట. అది కెమెరా. ట్రావెల్ చేస్తూ ఉంటాం మేము. అక్కడ అదా గేటు. అవును సార్. ఆ లోపల బుకింగ్ లేకుండా సార్. ఓకే, థ్యాంక్ యూ. అడిగే చేశాను ఎవరో సీని చేశాను ఇందాక అదే పొందన్నారు కదా. సాయం చేస్తున్నాడు.